అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ముందుగా న్యూస్ లోకల్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకుని మండపేట తర్వాణిపేట శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కాసా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రతి గురువారం బాబా వారికి విశేష పూజాధికారులతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి, ఆలయ కమిటీ సభ్యులు గుండు తాతారాజు, కోన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను సాయిబాబా గుడి తర్వాణిపేటలో స్థాపించి దగ్గర 25 సంవత్సరాలు అయిందండి. ఈ 25 సంవత్సరాల్లో కూడాను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో పేదలకి దుప్పట్లు దానం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది ఇక్కడ నాతోటి ఉన్న మిత్రులందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ వచ్చాను ఇంతవరకు. అలాగే ఆ ఆలయంలో నాతో పాటుగా ఉన్న ఒక 4 కమిటీ మెంబర్లు వాళ్ళు కూడా నాకు సహాయ సహకారం అందిస్తూ వచ్చారు. ఇది సాయిబాబా గారి కృపతో అందరూ కూడా బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మండపేట తర్వాణిపేటలో వేంచేస్తున్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి భోగి నాడు కూడా ఉచితంగా పేదలందరికీ కూడా దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం ఆలయ ధర్మకర్త అయిన కాసా నాగేశ్వరరావు దంపతులతో అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం చలికాలంలో పేదలందరికీ కూడా చలికాలంలో ఉపయోగించుకునే దుప్పట్లు ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. అలాగే ప్రతి గురువారం కూడా అన్నదానం భక్తులకి సుమారు 200 నుంచి 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే పెళ్లి కానీ పుట్టినరోజు కానీ ఏమైనా కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా గురువారం నాడు మీరు రాయించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మన తర్వాణిపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం భోగి సందర్భంగా పేదలకు దుప్పల పంపిణీ కార్యక్రమం ఆలయ ధర్మకర్త అయిన కాసా నాగేశ్వర దంపతులతో నిర్విరామంగా జరుగుతుంది. ఈ పేదలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే ఈ చలికాలంలోని అనేక మంది వృద్ధులకు సుమారు 1000 మంది వృద్ధులకి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా మన సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా పేదలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే ఆలయ ధర్మకర్త అయిన కాసా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సాయిబాబా కృపకు పాత్రగా ఉందని కోరి ప్రార్థిస్తున్నారు.